ఈ రోజుల్లో దేవుని పేరు చెప్పే ప్రతి స్వరం దేవుని స్వరమే కాదు. వేదికపై నిలబడి బైబిల్ చేతిలో పట్టుకుని ప్రభు చెప్పాడు అని చెప్పేవారందరూ నిజమైన దాసులు కారు. మధురమైన మాటలు, అద్భుతాల కథలు, భావోద్వేగాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవన్నీ సత్యానికి ప్రమాణం కావు. సత్యం అంటే క్రీస్తు శిలువ, ఆయన రక్తం, ఆయన వాక్యం. వాటిని తగ్గించి మనుషుల్ని తమ వెంట తిప్పుకునే బోధ ఏదైనా అది దేవుని నుండి వచ్చినది కాదు. జనసమూహం వెనుక నడవకండి, పేరు వెనుక నడవకండి, అద్భుతాల వెనుక నడవకండి, వాక్యం వెనుక నడవండి. ఎందుకంటే చివరి దినాల్లో మోసం చాలా సూక్ష్మంగా వస్తుంది. గొర్రెల్లా కనిపిస్తుంది, కానీ లోపల నక్క స్వభావం ఉంటుంది. సత్యాన్ని ప్రేమించని వాడు మోసానికి తప్పకుండా లోనవుతాడు. అందుకే ఒక్కటే ఆయుధం, దేవుని వాక్యంతో పరీక్షించటం, క్రీస్తులో స్థిరంగా నిలబడటం. ఒక యోహాను 4వ అధ్యాయం 1వ వాక్యం చూద్దాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ప్రభువా యేసయ్య, ఈ చివరి దినాలలో మోసం పెరుగుతున్న ఈ సమయంలో మాకు నీ సత్యాన్ని గుర్తించే వివేచనాత్మను అనుగ్రహించుము. ప్రతి బోధను, ప్రతి స్వరాన్ని నీ వాక్యంతో పరీక్షించగల హృదయాన్ని మాకు ఇవ్వుము. అబద్ధ బోధల నుండి మమ్మల్ని కాపాడి క్రీస్తు శిలువ సత్యంలో స్థిరంగా నిలబెట్టు ప్రభువా. నీ వాక్యమే మా దీపం, నీ సత్యమే మా మార్గం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.